ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాల్కలు. चौकीदार चोर है राहुल गांधी, चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी, अदानी फ्रॉड है राहुल गांधी, अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी, लिकर स्कैम है रेवंत रेड्डी, लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी, गुजरात मॉडल फेक है राहुल गांधी, गुजरात मॉडल बहुत अच्छा है रेवंत रेड्डी. ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి పార్టీ మారతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైలు ఉండాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండనీయా అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది, ఏం చేస్తాడో ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న, మాకే ఓట్లేస్తారు ప్రజలు, మీకు ఒక్క సీటు కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళ. మాట్లాడితే నేను ఒకటే అడిగిన, ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా, అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా, సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా. ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు ఇలా ఏప్రిల్ 10, ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి. ఏప్రిల్ 18 నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా. లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా, మీ అందరి ఆశీర్వాదంతో. చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళందరూ మాకేంటి, మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళు కేసీఆర్కి ఏంటని మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అంటున్నా, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్కి వేయండి, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్కి వేయండి, మిగతా రైతులు మాకేయండి. 15,000 ఇస్తాన్నావు కదా రేవంత్ రెడ్డి, రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి. 4,000 పెన్షన్ అన్నావు కదా, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు, గజ్వేల్ లో ఓడిపోయిండు, ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది. ఒక్క మాట దయచేసి ఆలోచించండి. రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా? ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా మళ్ళా? మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా, మళ్ళా తాండూరు పోతుందా? మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజూరాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు వేయాలి బీజేపీ కోటు? అసలు ఏ కారణంతోనే వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ. ఒక కారణం చెప్పు, నీకు ఎందుకు ఓటేయానో, తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా, ఒక స్కూల్ ఇచ్చినవా, ఒక 15 లక్షలు ఇస్తా అన్నావు కదా. భాయియో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ 15 लाख దేతా అన్నాడా లేదా? పడ్డాయా మరి 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి పై, 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్ల తెలంగాణ. ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే, ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉచ్చుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా. ఇలా అన్ని పిరమైనవి, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది,
చింతపండు పిరమైంది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలైంది. ఎందుకు పిరమైంది? ఒకటే ఒక కారణం. ఆనాడు 70 రూపాయలు ఉన్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలైంది. ఆ రోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ దగ్గర 100 రూపాయలైంది. 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక, కానీ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.